అయ్యా మీరు విమర్శ చేయండి, ఈ విమర్శను మేము ఆహ్వానిస్తున్నాం. ముష్టి మాటలు మాట్లాడగా మీ విమర్శకు సమాధానం ఇది. వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి? ఎందుకు అసలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. ఎత్తితే మాత్రం 2-3 కనపడతాయి. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ఒక్కటి కూడా అన్యాయంగా జరగలేదు, డబ్బులు తీసుకోలేదు, పారదర్శకంగా జరిగింది. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేసి డిబేట్ రండి, రారు. డిబేట్ రండి నేను గట్టిగా అడిగితే కేసు పెడతారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు దండం పెడతావా? మేము ఇన్ని కేసులు పెట్టామంటే ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. కేసు పెడతామంటే భయపడతారు, అది కూడా పోయింది. భయపడే వ్యవహారాలు కూడా పోతున్నాయి. కాకపోతే సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. వాళ్ళకి లీగల్ ఎయిడ్ రాదు, రోపలు పెడితే భోజనం తీసుకొచ్చేవాడు ఉన్నాడు, పెళ్ళాం బిడ్డలు ఇబ్బంది పడతారు. మా బుడ్డల కంటే ఉంటాం. మరెందుకురా నీకు? నా ఇంటి మీద కొట్టి 18 రోజులు నన్ను జైల్లో పెట్టి 7 గంటల 20 నిమిషాల సేపు మీడియా మొత్తం లైవ్ చూపించింది. ఒక్క నర్స్ చేశారండి మీ దుంపదగా. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. రాంబాబు మీద దాడి పక్కన పెట్టండి. నేనంటే గిట్టని వాడు కూడా, నేనంటే వ్యతిరేకించేవాడు కూడా, నా మాటలు నచ్చని వాడు కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడా లేదా? దరిద్రం ఏంటంటే ఒక యదవ ఉన్నాడు, ఆ యదవకి ఎవడెళ్ళి నువ్వు యదవ అని చెప్పడం, వాడికి ఎలా తెలుస్తుంది? వాడు కరెక్ట్ అనుకుంటాడు. అది చెప్పే ఇది ఎవరికి లేదు. అది తెలియపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నాడు, ఏదో పనులు చేసుకుంటా. కనీసం అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అరెస్ట్ చేసి బెయిల్ ఇస్తే ఏమైంది తెలుసా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు సింపుల్ ఒప్పుకున్నట్టు కాదు. ఈ అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, పలానాడు పంపిస్తే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఇలాంటి నేరాలు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి మీరు ఇలాంటి నేరాలు చెయ్యొద్దు అని సమాజానికి సందేశం ఇవ్వడానికి లేవు. ఎందుకున్నాయి? నీకెందుకురా? నీకెందుకు చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. పొలిటికల్ గా ఎవరైనా మాట్లాడితే వాడి తాట తీయటానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సిబిఐ, సిఐడి, పోలీస్ ఎవరైనా పొలిటికల్ గా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారి మీద కేసులు పెట్టి వారిని భయపెట్టడానికి మాత్రమే పనిచేసే విధంగా ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం విధంగా ఇవాళ వ్యవస్థల్ని మార్చేశారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి, రాష్ట్రానికి, మానవ సమాజానికి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. కేసులు పెట్టేసి లోపలేసేసి ఏ పని ఉన్నారు పోలీసులు. చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. దొంగతనం జరిగితే పట్టుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. దొంగతనం జరిగితే పట్టుకోకుండా ఆ దొంగ ఏదైనా ఇస్తే క్యాష్ తీసుకుందాం, మనం ఎట్టాగో 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చి వచ్చాం కదా. నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవనాయాలా. ఆ 40 లక్షలు 50 లక్షలు మనం ఇక్కడ సంపాదించుకుని ఇంకొక 15 లక్షలు సంపాదించుకున్న ఎగస్ట్రా అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప వ్యవస్థ పోలీసు వ్యవస్థ మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు లేరు. ఎమ్మెల్యే గారో ఎంపీ గారో మంత్రి గారో చెబితే ఎవరో మీద అడ్డుగోలుగా కేసులు పెట్టేసి వాడిని లోపలేసేసి రాజకీయ కక్ష తీర్చుకోవాలనే పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప ఈ వినబడింది కాలుండ తొక్క తప్పేక మీద ఈ విషయం చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన